డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు ఈ కార్యక్రమం 34 రోజుల పాటు 5 మంది మహిళా పోలీస్ అధికారులు సైకిల్ మీద వారు ర్యాలీ చేస్తూ దాదాపు 510 కిలోమీటర్లు 34 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్లో తిరుగుతూ వారు అవగాహన కల్పిస్తారు. ఆ అవగాహన కల్పించే క్రమంలో దాదాపు 29 ప్రోగ్రామ్స్ పోలీస్ శాఖ ఈరోజు మాయం చేసి ఈరోజు భారీ ఎత్తున డ్రగ్స్ మీద ఉత్పాదనకి అన్ని విధాల శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా 2012 నుంచి ఈ రోజు వరకు 2517 మంది NDPS యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా రీవిజిట్ చేస్తున్నాము. వీళ్ళు డ్రగ్స్కి బానిసయ్యే ఇంకా ఉన్నారా, డ్రగ్స్ సేవిస్తారు లేదా అనే దాన్ని చూస్తూ ఒకవేళ వారు డ్రగ్స్కి బానిసై ఉండి డ్రగ్స్ మానుకోవడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని ఓపియాయిడ్ సబ్స్టిట్యూషన్ థెరపీ అనే సెంటర్ మన దగ్గర ఒకటి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పెట్టింది. సో ఆ సెంటర్కి పంపించి అక్కడ దాదాపు ఈ రోజు వరకు దాదాపు 200 మందిని మనము వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మెడికేషన్ అవసరం అయితే ఒకవేళ డ్రగ్స్ మన సిరంజి ద్వారా డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి మెడికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద భారీ ప్రోగ్రాం మనము చేపట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు ప్రతి అన్ని హాట్స్పాట్స్ని ఈరోజు మనం కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తాము. వల్నరబుల్ ప్లేసెస్ అంతా కూడా చాలా వరకు సీసీ కెమెరాలు పెట్టాము, లైట్ కూడా పెంచుతున్నాము, బుషెస్ కూడా క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. 2024 5 సంవత్సరాల ప్రభుత్వం పరిపాలనలో ఏ రోడ్డు మీదకి వెళ్ళినా ఆడవాళ్లకు ఏ సెంటర్కి వెళ్ళినా గంజాయి గుప్పుమని వాసన వచ్చాయి. అట్లాగే మహిళా పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నానికి పూర్తి రూపకర్త కమిషనరేట్ పోలీస్ అధికారులందరికీ ప్రత్యేకంగా అభినందనలు. భారతదేశంలోనే ఇటువంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు. 5 మంది మహిళా పోలీసులు ఇటువంటి కార్యక్రమం 35 రోజుల పాటు వాళ్ళు చేయడం అన్నది గతంలో కూడా ఎక్కడా మనం వెళ్ళలేదు. ఇది వినూతమైన ప్రోగ్రాం. ఇది ఒక చరిత్రకి సిపి గారు నాంది పలుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ కార్యక్రమం మరింత సక్సెస్ కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా మేలుకోవాలని చెప్పేసి నేను సైతం అని చెప్పేసి అందరూ కూడా ముందుకు కదలాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున కమిషనరేట్ పోలీసులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పైన యుద్ధం ప్రకటించింది. అట్లానే మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు IPS గారు CP విజయవాడ వారు మేము పోలీస్ మొత్తం కూడా డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నామని ఆ యుద్ధంలో భాగంగా 34 రోజులు 510 కిలోమీటర్లు 5 మహిళా పోలీస్ అధికారులతోటి సైకిల్ యాత్రని ప్రారంభించి జనవరి 27న గౌరవ హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, గౌరవ DGP గారు వీరందరి ఆధ్వర్యంలో 510 కిలోమీటర్స్ 5 లేడీ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అన్ని గ్రూపులు, అన్ని వర్గాలు, డాక్టర్స్ ఏంటి, నర్సెస్ ఏంటి, లాయర్స్ ఏంటి, అట్లనే మర్చెంట్స్ అసోసియేషన్ ఏంటి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, ఇతర NGOs, స్టూడెంట్స్ పెద్ద మొత్తంలో, కాలేజ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడు 8 రోజులు, ఇది 8వ రోజు స్టార్ట్ అయింది.